వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇది వింటర్, శీతాకాలం, చలికాలము. అయితే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది బాగా పెరిగిపోతుంది, బీపీ ట్యాబ్లెట్స్ వాడుతున్నా కానీ అంటున్నారు. నిజమేనా? బ్లడ్ ప్రెషర్ పెరగకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీది ఈ వృత్తిలో. అంటే జనరల్గా బీపీ అనేది ఎందుకు ఈ శీతాకాలం బాగా పెరిగిపోతుంది ట్యాబ్లెట్స్ వాడినా కానీ? సో దీనికి కొద్దిగా సైన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఏదన్నా చలి పెట్టినప్పుడు ఏ వస్తువు అయినా కానీ జనరల్గా లివింగ్ థింగ్స్ ముడుచుకుంటాయి, దగ్గర అయిపోవడం జరుగుతుంది. అలాగే మన శరీరంలో బ్లడ్ వెజల్స్ కూడా దగ్గర పడడం జరుగుతుంది. సో ఆ కారణంగా ఏమవుతుంది, ఎప్పుడైతే దగ్గర పడుతుందో బ్లడ్ వెజల్, బ్లడ్ ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే బ్లడ్ వెజల్ లోపల ఏదైతే రక్తం ఉంటుందో ఆ రక్తం అనేది ఎక్కువ ప్రెషర్కి గురవడం, నేరో స్పేస్లోంచి బ్లడ్ పోవాలి కాబట్టి బ్లడ్ ప్రెషర్ పెరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే వింటర్లో కాస్త బ్లడ్ ప్రెషర్స్ వేరీ అనేది అవుతాయి. అంటే ఇప్పుడు ఒక 140 ఉంటుంది, వాళ్ళకి ట్యాబ్లెట్ రాశారు, ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ పెరిగే అవకాశం ఉంటుందా? సో సిచ్యువేషనల్గా బ్లడ్ ప్రెషర్ అనేది ఒక వేరియబుల్ థింగ్. ప్రతి ఒక్కరికి బ్లడ్ ప్రెషర్ ఒకే విధంగా ఉండదు. అందుకోసమే నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఏంటి అంటే లెస్ దెన్ 120/80 అని చెప్తాం. మరి లో బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కడ అంటారు అంటే లెస్ దెన్ 90/60. మరి ఈ మధ్యలో ఉన్న రేంజ్ అంటే 120 నుంచి 90 వరకు, 80 నుంచి 60 వరకు ఒక రేంజ్, నార్మల్ ఫిజియలాజికల్ రేంజ్ అంటాం. ఈ మధ్యలో ఎక్కడున్నా కానీ ఈ బ్లడ్ ప్రెషర్ని నార్మల్ కింద మనం కేటగరైజ్ చేసుకోవాలి. తర్వాత మీరు అడిగిన ప్రశ్న 140/90 వచ్చింది. అయితే ఇది కన్సిస్టెంట్గా ఉందా, ఓన్లీ ఫర్ సమ్ పార్ట్ ఆఫ్ ద టైం వస్తుందా? సో సిచ్యువేషనల్గా మాట్లాడినప్పుడు మీరు కాఫీ, టీ తాగారు, బ్లడ్ ప్రెషర్ కాస్త పెరుగుద్ది. ఎక్సర్సైజ్ చేశారు, బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. కోప్పడ్డారు, బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. నిద్రపోయారు, బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది. సో ఇలా రిలాక్సేషన్ థెరపీస్ చేశారు, బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది. సో వేరియబుల్ థింగ్స్ కన్సిస్టెంట్గా ఆల్వేస్ అబవ్ 140/90 అలా ఉంటే ఎస్, దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓన్లీ వేరియబిలిటీ బికాస్ ఆఫ్ నీడ్స్ ఆఫ్ ద బాడీ, ఆ టైంలో ఇది యాక్సెప్టబుల్. ఇప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మీరు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ప్రిస్క్రైబ్ చేశారు, వాళ్ళు వాడుతూ ఉన్నారు అన్నప్పుడు ఈ వింటర్ సీజన్లో ఏమైనా పర్టికులర్ జాగ్రత్తలు, హైడ్రేషన్ కానీ, ఇంకా ఏమైనా స్పైసీ ఫుడ్స్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఏమైనా ఈ వింటర్ సీజన్కి ఉంటాయా స్పెషల్గా? సో పర్టికులర్గా మనము వింటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు తత్వం ఏంటంటే, యూజువల్లీ చలి పెడుతుందని చెప్పి కాస్త యాక్టివిటీ అనేది తగ్గిపోద్ది. అవును. ఎప్పుడు కూడా ఒక మూల కూర్చోవడము, ఆ కూర్చున్నప్పుడు కాస్త తినడము, ఇలాంటివి జరుగుద్ది. కాబట్టి నంబర్ ఆఫ్ క్యాలరీస్ అనేవి పెరుగుతాయి. సో వెయిట్ పెరుగుతారు. అలాగే యాక్టివిటీ తగ్గిపోతుంది, ఎక్సర్సైజ్ తగ్గిపోతుంది. సో ఈ పరిమాణాలు చూసుకుంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ రెండు బ్లడ్ ప్రెషర్ని ఎఫెక్ట్ చేస్తాయి. తర్వాత మీరన్న క్రూషల్ పాయింట్, చాలా మటుకు ఈ మధ్యకాలంలో నా క్లినికల్ ప్రాక్టీస్లో గమనించే పాయింట్ యూరిక్ యాసిడ్. వాటర్ ఎప్పుడైతే తక్కువ తాగుతామో, తినుబండారాలు ఎక్కువగా తింటున్నాం, పర్టికులర్గా ప్రోటీన్ సంబంధించిన తినుబండారాలు ఎక్కువ తింటామో, యూరిక్ యాసిడ్ పెరుగుద్ది. యూరిక్ యాసిడ్ కారణంగా బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్ని విధాలుగా మనకి బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ని సీజనల్గా వేరీ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్ గారు, ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు కాళ్ళు వాపులు వస్తాయి. కాళ్ళు వాపులు కూడా ఒక లక్షణము అంటారు. కాళ్ళు వాపులు అంటే మనం ఎక్కడ చెప్తాము కాళ్ళు వాపులు? ఇక్కడ ఫ్రంటా, లేకపోతే యాంకిల్ వాపులు వస్తాయి? ఎక్కడ వాపులు వస్తాయి? సో చాలామందికి ఇది ఒక క్లారిటీ ఇవ్వాల్సిన ప్రశ్న ఇది. ఎందుకంటే
కింద పాదాల మీద వాపులు చూసి నాకు కాళ్ళు వాపులు వచ్చాయి, పర్టికులర్గా మడిమల దగ్గర కాళ్ళ వాపులు వచ్చాయి అని చెప్పి చాలామంది నా దగ్గరకు వస్తుంటారు. వాస్తవానికి డాక్టర్ అసెస్మెంట్లో మేము కాలి భాగంలో అంటే ఎముక ఎక్కడైతే కనబడుతూ ఉంటుందో మోకాలు కింద భాగం అక్కడ ఒత్తి చూస్తాం. 30 సెకండ్స్ ప్రెషర్ పెట్టినప్పుడు అక్కడ గుంత పడుతుందా లేదా, అలా గుంత పడుతుందంటే ఎస్, దాన్ని మేము ఎడిమా అని పిలుస్తాము. అది కొన్నిసార్లు బ్లడ్ ప్రెషర్ మూలాన ఎక్కువగా కనిపించడం జరుగుద్ది. అంటే బోన్ ఉన్న దగ్గర బోన్ మీద ప్రెషర్ పెట్టినాక చెక్ చేస్తాం. బోన్ మీద ప్రెషర్ పెడతారు. ఎస్. జనరల్గానే అక్కడికి వాటర్ ఎందుకు వస్తుంది డాక్టర్ కాళ్ళలోకి? అంటే బ్లడ్ ప్రెషర్ అంటే ప్రెషర్ ఇన్ ద సిస్టమ్ బాడీలో, ఆ ప్రెషర్ మొత్తం వెళ్ళి హార్ట్ మీద చూపిస్తుంది కాబట్టి హార్ట్కి అగేన్స్ట్గా ఈ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఆ బ్లడ్ రిటర్న్ అనేది జరగదు. సో ఆ కారణంగా పూలింగ్ ఆఫ్ బ్లడ్ అంటాం. ఏ ఏరియాస్లో అక్కడ ప్రెషర్ పెరిగిపోతే అక్కడ ఈ బ్లడ్ పూల్ అయిపోయి నీరు చేరడం జరుగుద్ది. నీరు చేరింది అంటే బ్లడ్ ప్రెషర్ వల్లే, కొంచెం ఉబ్బుగా ఉన్న బ్లడ్ ప్రెషర్ వల్లే. బ్లడ్ ప్రెషర్ ఒక కారణం, చాలా రకాలుగా నీరు చేరుతుంది. సపోజ్ పెద్దవారు ఉన్నారు, వాళ్ళల్లో మోకాళ్ళు అరిగిపోవడం, ఆర్థరైటిస్ గురవడం కామన్. వాళ్ళల్లో కాస్త ట్రావెల్ చేయంగానే కాళ్ళు వాయడం సహజం, అది బ్లడ్ ప్రెషర్కి సమానం కాదు. తర్వాత కొన్ని రకాల మందులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్టెరాయిడ్స్ వేసుకున్నప్పుడు కాళ్ళ వాపులు రావడం సహజమే. తర్వాత ఈ మధ్యకాలంలో ఒక హెల్త్ డిజీజ్ కండిషన్ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం, ఊపిరితిత్తుల ద్వారా వచ్చే వ్యాధి ఇది. ఎందుకంటే శ్వాస సరిగ్గా తీసుకోకుండా వచ్చింది, దాంట్లో కూడా కాళ్ళవాపులు వస్తాయి. అలాగే కిడ్నీలు, లివరు, హార్ట్ ఇవన్నీ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా మనకి ఈ వాపులు అనేవి జరుగుతాయి. వీటిల్లో బ్లడ్ ప్రెషర్ కూడా ఒక కారణం మనకి కాళ్ళల్లో వాపులు రావడానికి. కాళ్ళ వాపులు ఉంటే ఏదో కాళ్ళ వాపులు వచ్చాయిలే కాసేపు వాక్ చేద్దాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదని లైట్ తీసుకోకూడదు, వెళ్ళాల్సిందే డాక్టర్. కంపల్సరీ చెక్ చేసుకుంటే మంచిది. పర్టికులర్గా ఏ కండిషన్ తెలియక మదన పడుతున్నప్పుడు, బ్లడ్ ప్రెషర్ బార్డర్ లైన్లో ఉన్నప్పుడు, దానికి తగిన మందులు వేసుకోకుండా ఉన్నప్పుడు ఇది కంపల్సరీ కరెక్ట్ చేసుకొని రెక్టిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. బ్లడ్ ప్రెషర్ మందులు అంటే అదొక పెద్ద టాపిక్ అయిపోయింది. బ్లడ్ ప్రెషరు వచ్చింది అని డాక్టర్ చెప్తే యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. బ్లడ్ ప్రెషర్ మందులు ఒకసారి బార్డర్ లైన్లో ఉన్నప్పుడు డాక్టర్ ఇచ్చారు మందులు అన్నప్పుడు కూడా వేసుకుంటే జీవితాంతం వేసుకోవాలి, వాడాల్సి వస్తుంది అనేది అది కూడా ఒకటి ఉంది. నిజంగానే బార్డర్ లైన్లో ఉంటే మీరు మందులు రాస్తారా? ఒకసారి మందులు వాడడం మొదలు పెడితే జీవితాంతం వాడాల్సిందేనా? సో బ్లడ్ ప్రెషర్ డయాగ్నోసిస్కి చాలా స్ట్రిక్ట్ గైడెన్స్ అయితే ఉందండి. మోర్ దెన్ 140/90 కన్సిస్టెంట్గా అబౌట్ 3 to 4 times ఇన్ ఏ వీక్ డిఫరెంట్ టైమ్స్లో చెక్ చేసినప్పుడు మోర్ దెన్ 140/90 వస్తుందంటే బ్లడ్ ప్రెషర్ని మనం కన్సిడర్ చేయాలి. అలాగే ఈ 24-hour బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ ఏవైతే ఈ మధ్యకాలంలో మేము చేస్తున్నామో దాంట్లో కూడా ఎక్కువ శాతం హయ్యర్ రికార్డింగ్స్ కనబడుతున్నాయి. నిద్రపోయే సమయంలో కూడా బ్లడ్ ప్రెషర్ పడిపోవట్లేదు, మెయింటైన్ అవుతుంది హయ్యర్ లెవెల్స్లో. తప్పనిసరిగా అక్కడ బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టే నిర్ధారణ జరగాలి. సో అక్కడ ఏ సిచ్యువేషన్ వల్ల బ్లడ్ ప్రెషర్ వచ్చిందనేది కూడా మేము గమనిస్తాం. అంటే పర్టికులర్గా చిన్న వాళ్ళలో అంటే less than 40 years కానీ ఉన్న వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ కానీ సాధారణంగా కనిపిస్తుందంటే ఏదైనా కారణంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్, ఆల్కహాల్, స్మోకింగ్, ఊబకాయం, ఇట్లన్నిటి వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ వస్తుంది. మరి ఇవేమైనా కారణాలా? వీటికి రివర్స్ చేస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోద్దా? పెద్దవారు ఉన్నారు 60 years పైబడిన వాళ్ళకి ఏజ్ పరంగా కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి, సహజంగా శరీరంలో జరుగుతాయి. వాళ్ళకి ఏంటంటే రివర్సిబుల్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. సో వాళ్ళకి ఎక్కువ శాతం బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్స్ లాంగ్ టర్మ్గా వాడాల్సిన పరిస్థితి. సో ఏ కండిషన్ వల్ల వస్తుంది? కొంతమందిలో ఈ మధ్యకాలంలో మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉంటున్నాయి, నిద్ర లోపాలు ఎక్కువ ఉంటున్నాయి. మరి వీటికి కారణం ఏంటి? వర్క్ పరంగానా, ఫినాన్షియల్ పరంగానా, పర్సనల్గానా? మరి వీటిని రెక్టిఫై చేస్తే బ్లడ్ ప్రెషర్ ఏమవుతుంది? సో ఇది ఒక రివర్సిబుల్ ఫ్యాక్టర్. సో సిచ్యువేషన్ బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి, పేషెంట్కు ఉన్న అవసరాలు బట్టి ఎటువంటి మెడిసిన్ వాడితే ఇది రెక్టిఫై అవుతుంది, ఆ డిసిషన్ అనేది ఎక్స్పర్ట్ ఒపీనియన్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్. బీపీ గురించి, బీపీ అనేది పెరుగుతుంది, మనం శారీరక శ్రమ చేస్తే బీపీ పెరిగిందంటే ఓకే,
కానీ అది నార్మల్గా ఉన్నప్పుడు కూడా హై బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది అంటే మీరు చెప్పిన ఆ వాల్యూస్ కన్నా ఎక్కువ వస్తుందంటే డాక్టర్ని సంప్రదించాల్సిందే. డాక్టర్ మందులు వాడమంటే ఖచ్చితంగా వాడాల్సిందే. నాకు బీపీ లేదు అనుకుంటే బీపీ వల్ల ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయో, ఎన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి అనేది మీరు చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పారు. ఇది లైఫ్ స్టైల్ డిజార్డరు, రాకుండా చూసుకోవాలి, వస్తే కూడా లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సిందే. ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.